పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర స్థాయిలో సమస్య. అత్యధికంగా పల్నాడులో 14.94%, కర్నూలులో 13.5%. కీలక శాఖల్లో ఉదాసీనతతో క్షేత్రస్థాయిలో అదుపు తప్పుతున్న పరిస్థితి. రాష్ట్రంలో కౌమార బాలికల్లో గర్భధారణ, టీనేజ్ ప్రెగ్నెన్సీ ఆందోళన కలిగిస్తోంది. 25 జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల పరిస్థితి మరింత అదుపు తప్పుతోంది. బాల్య వివాహాలు, అత్యాచారాలు, తెలిసి తెలియని వయసులో క్షణికావేశం ఇలాంటివన్నీ చిన్న వయసులో గర్భం దాల్చడానికి కారణమవుతున్నాయి. దీంతో తల్లి బిడ్డలను ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మాతా శిశు మరణాల ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితి సామాజిక, ఆరోగ్య, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యారోగ్య శాఖతో పాటు ఇతర కీలక శాఖలకి ఈ అంశంపై అప్రమత్తం చేశారు. గత ప్రభుత్వం సమస్యను తేలిగ్గా తీసుకోవడంతో రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీ రాష్ట్ర సగటు 8.8% పెరిగింది. రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం, ఇతరత్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అవగాహన కార్యక్రమాలు సమర్థంగా అమలు కావడం లేదు. కిషోర బాలికలకు ఆరోగ్యం, లైంగిక పునరుత్పత్తి, పోషకాహారం, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పించడంలో విఫలం కావడం, మత్తు పదార్థాల కట్టడి సాధ్యం కాకపోవడం, కీలక శాఖల ఉదాసీనతతో సమస్య జటిలమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రతి దానికి ఒక దిక్కుమాలినటువంటి నేరేషన్ క్రియేట్ చేయడం. గత ప్రభుత్వం సరిగ్గా పెట్టించుకోలేదు. ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నువ్వు వెళ్ళి వాళ్ళతో ఉండు, వీళ్ళతో ఉండు అని చెప్పి ప్రభుత్వాలు చెప్తాయి. కామన్ సెన్స్ లేని జర్నలిజం అంటే ఇదే. ప్రతి లోపంలోనూ ప్రతిపక్షాన్ని తీసుకొచ్చేయాలా, ప్రతి మంచిలోనూ చెయ్యకపోయినా సరే అధికార పక్షానికి సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఈ దిక్కుమాలిన జర్నలిజం, నీచ జర్నలిజం అయితే వీళ్ళు సాగిస్తూనే ఉంటారు. అయిపోతే సాక్షి